చాలా బాధగా ఉంది మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి. ఎక్కడైనా కానీ టాలెంట్ ప్రకారం వస్తారు, అది సరిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మా టాలెంట్ని మేము నిజంగా నిజాయితీతో రాసామని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా దారుణమైన స్థితి, ఇది ఎవరికి రాకూడదు. ఇప్పటివరకు గత ప్రభుత్వం అంతా ఏం చేసింది, 5 సంవత్సరాలు డిఎస్సి ఇవ్వకుండా కాలాన్ని వెళ్ళబుచ్చేసింది. ఈ సంవత్సరం 2025లో మెగా డిఎస్సి ఇచ్చిన వాళ్ళ మీద కూడా బురద చల్లేసి ఇది దగా డిఎస్సి, మెగా డిఎస్సి కాదు అని చెప్పేసి ఇలాంటి నీచమైన ఆరోపణలు చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నిజం తెలుసుకొని వాళ్ళు ముందుకు నడవాలని నేను అనుకుంటున్నాను. చాలా ఖండిస్తున్నామండి, అది కరెక్ట్ కాదు. ఆయన ఇంకా మేము ఎలా చెప్పాలంటే మాకు ఒక ఓన్ బ్రదర్ లాంటి వారు ఆయన. మా అందరినీ సొంత సిస్టర్స్ లాగా భావించేసి మా అందరికి ఒక జాబ్ ఇప్పించి ఇలా లేడీస్కి కూడా గౌరవం దక్కేటట్లు చేసిన ఆయన్ని తప్పకుండా మేము జెన్జీ కాబట్టి మేము ఆయన తరపునే ఉంటాము. కరెక్ట్ కాదండి, వైసీపీ నేతలు ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇందాకలో ఒక ఆయన చెప్పారు అక్కడ మీటింగ్ దగ్గర, నేను పక్కా వైసీపీ అభిమానిని, ఇప్పుడు నాకే జాబ్ వచ్చింది, మీరు ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు, ఇక నుండి నేను వైసీపీ అభిమానిగా ఉండను అని చెప్పేసి ఆయన అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ ఎటువంటి పక్షపాతం లేకుండానే నిష్పక్షపాతంగా జరిగిందని మనం తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు తీసుకున్నంత కరెక్టేనండి, కాకపోతే ఎటువంటి లోటుపాట్లు లేవు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏమని బురద చల్లడానికి ట్రై చేస్తున్నారో తెలియదు. వాళ్ళంతా కూడా ఏమంటారు, లోకేష్ గారిని మాత్రమే నొక్కి పట్టాలన్నట్లుగా చూస్తున్నారు. అంతా కూడా సవ్యంగానే సాగిందండి. నా పేరు రామలక్ష్మి, ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి కుర్చేడు మండలంలో చేస్తున్నాను. నేను 18 డిఎస్సికి హాఫ్ మార్క్లో మిస్ అయ్యాను. ఇప్పుడు 25 డిఎస్సికి 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యాను. కానీ ఇప్పుడు వచ్చేసి మెగా డిఎస్సి, దగా డిఎస్సి అంటున్నారు. ఇవన్నీ మేము నమ్మం, అందుకే ధర్నా చేయడానికి వచ్చాం. అసలు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఎవరైనా సరే మీరు చెక్ చేస్తే అందరికీ హైయెస్ట్ మార్క్సే వచ్చాయి. ఎవరైనా సరే టాలెంటెడ్ పర్సన్సే. ఇలా డబ్బులు పెట్టి వచ్చే వాళ్ళకి టాలెంట్ ఉండదండి. మీరు ఏదన్నా అడిగిన క్వశ్చన్స్ అడిగిన ఆన్సర్ చెప్పగలిగే క్యాపబిలిటీ ఇప్పుడు మా వాళ్ళందరికీ ఉంది. నమస్తే, నా పేరు రామకృష్ణ అండి. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. ఈ 2025 డిఎస్సిలో నేను సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇది 2012 నుంచి నిరంతర పోరాటం అండి. ఇది ఒక్క రోజులో సాధించింది కాదు. అలా కొనగలిగితే మేము ఆ స్థాయి నుంచి రాలేదండి. ప్రైవేట్ సెక్టార్లో, కార్పొరేట్ సెక్టార్లోనే మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటూ నిరంతరం కృషి చేస్తూ సాధించామండి. రిజర్వేషన్ విషయంలో కానీ, అపాయింట్మెంట్లో కానీ ప్రతి దాంట్లో ట్రాన్స్పరెంట్గా అన్నట్టుగా ఫస్ట్ సంతకం పెట్టినట్టుగానే అపాయింట్మెంట్ కూడా చాలా సిన్సియర్గా ట్రాన్స్పరెంట్గా చేసి మాకు ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయుడిగా మేము ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నామంటే, మంచి గౌరవం వచ్చిందంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ నాయుడు గారు చేసినటువంటి కృషి. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో మా మీద ఒక దుష్ప్రచారం జరుగుతుంది. మెగా డిఎస్సి అవకతవకలు జరిగాయి, పేపర్ లీకేజ్ అని. ఇది ఆన్లైన్ టెస్ట్ అని అందరికీ తెలిసిందే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అది. అఫ్కోర్స్ ఇక్కడ ఎటువంటి అవకతవకలు లేకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జెన్యూన్గా చేసి ఏ సర్టిఫికేట్ రిక్వైర్మెంటో అవి కావాలని చెప్పి ఒక లేకపోతే నెక్స్ట్ పర్సన్కి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా అసత్య ప్రచారం అని మేము అంటున్నాం. దానికి వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తూ మేము ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని విజయవంతంగా జరిగించినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఇటువంటి అపోహలు దయచేసి రానివ్వకండి. వచ్చితే అది ప్రత్యక్షంగా ఎవిడెన్స్ చూపించి నిరూపించడానికి ప్రయత్నం చేస్తే మాలాంటి వాళ్ళు చాలా సంతోషపడతామండి. అటువంటిది ఏమీ లేదని మేము నిజంగా జెన్యూన్గా చెప్తున్నాము. యాక్చువల్గా అది దీన్ని విద్యా వ్యవస్థను ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రొఫెషనల్ని రాజకీయాల్లోకి రాకూడదని లోకేష్ గారు చాలా జాగ్రత్త పడ్డారు. కానీ దీన్ని రాజకీయ దుమారం రేపుతూ అవకతవకలు జరిగాయని లోకేష్ గారి మీద రాజీనామా చేయాలనేటువంటి నిరసన ఉద్యమాలు ప్రతి నియోజకవర్గంలో చేపట్టారు. దానికి జరిగిందో లేదనేది మా ద్వారానే తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంకల్పం ఏర్పాటు చేశారు. నా పేరు పఠాన్ మహమ్మద్ వలీ ఖాన్. నేను వైదన గ్రామం, బల్లికొరవ మండలం, ప్రకాశం జిల్లా, అద్దంకి నియోజకవర్గం. నేను 2003లో బిఎడ్, సంస్కృతంలో బిఎడ్ శిక్షాశాస్త్రి అంటారు, పూర్తి చేసుకున్నాను. అప్పటి నుంచి 2025 దాకా సంస్కృతం పోస్టులు వస్తాయేమో, నోటిఫికేషన్లో పడతాయేమో, అప్లై చేద్దామని ఎదురు చూస్తూ ఉన్నాను. 2025లో మెగా డిఎస్సి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసి పోస్టులు ఫిల్ చేసింది. మాకు 27 పోస్టులు ఉంటే నేను ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాడిని. 12వ ర్యాంక్ వస్తే తప్ప నాకు సీట్ రాదు, డిఎస్సి జాబ్ రాదు. అయితే నాకు అదృష్టవశాత్తు ఎస్ఏ పోస్టులు రాసిన వాళ్ళు దీంట్లో ర్యాంకులు సాధించడం వల్ల ఎస్ఏ పోస్టులు
కూడాను ర్యాంకులు వాళ్ళు ఫస్ట్ ర్యాంకులు సాధించడం వల్ల దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఆ రకంగా నాకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి జనరల్ కేటగిరీలో నేను 9వ ర్యాంకుగా ఓసీ పోస్ట్ నేను కైవసం చేసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మెగా డిఎస్సిలో ప్రభుత్వ ఉద్యోగం నాకు 43 సంవత్సరాల వయసులో నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. కానీ ప్రతిపక్షం వారు వీళ్ళు దగా చేసి ఉద్యోగాలు పొందారు అనటం చాలా శోచనీయంగా అగౌరవంగా ఉన్నది. అది చాలా శోచనీయం అలా మాట్లాడటం. మేమంతా 20 సంవత్సరాలు ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో పనిచేసి కష్టపడి చదివి అప్లై చేసుకొని జాగ్రత్తగా టెట్ పూర్తి చేసుకొని అన్ని అర్హతలతో మేము ఈ డిఎస్సి పరీక్ష రాసి ఉద్యోగాన్ని పొందాం. కానీ మేము ఎవరికి ₹1 ఇవ్వలేదు. మాకు ఎంతో చాలా చక్కగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. మాకు కాల్ లెటర్స్ వచ్చినాయి. దాని ప్రకారమే మేము మా జిల్లాల్లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని పండుగ వాతావరణంలో అమరావతిలో మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారి చేతుల మీదుగా మేము అందుకొని చక్కగా సంతోషంతో మేము మా ఊర్లోకి వెళ్ళి అక్కడి నుంచి మాకు కేటాయించినటువంటి పాఠశాలల్లో ఉద్యోగాల్లో నియామకం పొంది సంతోషంగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాము. కానీ ఇలాంటి నిందలు రావటం వల్ల ఎంతో అగౌరవంగా ఫీల్ అయ్యి మేము ఇక్కడికి వచ్చి సంఘీభావంగా తెలియజేస్తే మా యొక్క కష్టార్జితమైనటువంటి ఉద్యోగం ఏ రకంగా మేము సాధించుకున్నామో ప్రజలందరికీ తెలియజేయాలని ఇక్కడికి విచ్చేసాము. మా యొక్క వాణిని ప్రజలందరికీ వినిపించామని ఈ విషయం ప్రతిపక్షం తెలుసుకుంటుందని కూడా మేము భావిస్తున్నాము. అది ప్రతిపక్షం అలాగే ఆలోచిస్తుంది, అలాగే మాట్లాడుతుంది. నారా లోకేష్ గారు చాలా సమర్థవంతంగా పాలన అందిస్తున్నారు. మేము కూడాను కష్టపడి మా వంతు కృషిగా మేము పిల్లలకు పాఠాలు బోధన చేస్తూ మేము ఇంకా అంటే లీప్ యాప్లో చెప్పినట్టుగా మాకు మిషన్ మార్చ్ 2027 10వ తరగతి పిల్లలకు డైలీ పరీక్షలు కూడా నిర్వహిస్తూ మా ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నాము. నమస్తే అండి, నా పేరు సునీత. నేను మెగా డిఎస్సిలో ఎస్ఐ స్కూల్ అసిస్టెంట్ హిందీగా సెలెక్ట్ అయిన అభ్యర్థిని. ఎంత కష్టపడి చదివామో మేము ఓన్ కష్టపడిన వాళ్ళు తెలుసండి. ఇక్కడ ఎటువంటి అవకతవకలు వచ్చే అవకాశమే లేదు. అప్లికేషన్ పెట్టిన కానించి మెరిట్ లిస్ట్ ఇచ్చేంతవరకు గవర్నమెంట్ పారదర్శకంగా ప్రతి ఒక్కరు మాకు తెలియజేస్తూ తీసుకొచ్చింది. కీ ఇవ్వటం ఏంటి, కీలో మళ్ళీ తప్పులు కంప్లైంట్ టైం ఇవ్వటం ఏంటి, ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా తీసుకొని వచ్చిందండి. ఎక్కడ ఏంటంటే గవర్నమెంట్ మనం చెప్పాలి అంటే చేతగాని గవర్నమెంట్, డిఎస్సి వేయని గవర్నమెంట్ ఇవన్నీ అవకతవకల మాటలు మాట్లాడుతుంది. రుజువులు ఉంటే తీసుకురమ్మనండి, మేము రెడీగా ఉన్నాం. మేము అప్లికేషన్ పెట్టిన కానించి లాస్ట్ వరకు ఇవాళ వరకు ఉన్న రుజువులన్నీ మా దగ్గర ఉన్నాయి. ప్రూఫ్స్తో సహా మేము వస్తే ఎక్కడ రమ్మంటే అక్కడికి. ఎక్కడ అవకాశం లేదని అన్యాయం జరగడానికి అనవసరంగా మాట్లాడే మాటలు తప్ప ఏం లేదు. మా ఆత్మగౌరవాన్ని వంచన చేసే విధంగా ఉంది కాబట్టి మేమందరం తరలి వచ్చాం ఇక్కడికి. చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది వచ్చారో. అందరు రావడానికి కారణం ఏంటంటే ఎంత కష్టపడి ఫలితం తెచ్చుకున్నామో మాకు తెలుసు కాబట్టి మేము వచ్చాము. మా కష్టం డిఎస్సీ కానీ ఇది డగా డిఎస్సీ మాత్రం కాదు, అవకాశమే లేదు. ఇది మెగా డిఎస్సి, మా ప్రతిభ డిఎస్సి. ఎందుకు రాజీనామా చేయాలండి? అన్ని సవ్యంగా సక్రమంగా చేస్తున్నారు అని ఇచ్చిన మాట ప్రకారం ఒకటి నిలబెట్టుకుంటున్నారని రాజీనామా చేయమని అడుగుతున్నట్టున్నారు. ఎవరు చేయనివ్వరు, చేస్తే మాలాంటి వాళ్ళు ఎవరు ఊరుకోము. మాకు వాళ్ళే కావాలి, వాళ్ళ వల్లే మా జీవితాలు ఇలా ఉన్నాయి. ప్రతిభకి అద్దం పట్టి ఆయన ప్రతిభకి నిలబెడతారు మమ్మల్ని. అది నిరూపించారు. 1, 2 సార్లు 3 సార్లు అందరికీ న్యాయబద్ధంగా చేసుకుని తీసుకొస్తున్నారు. ఆయన దిగే ప్రసక్తి లేదు, అది దిగనివ్వం కూడా మేము. నమస్కారం అండి. మేము మెగా డిఎస్సి 2025లో పోస్ట్ సాధించినటువంటి అభ్యర్థులు. మేము అక్రమ మార్గంలో లేకపోతే సక్రమంగా జరగనటువంటి ఒక డిఎస్సిలో మేము సీట్లు సాధించామని అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు వాళ్ళ కథలు ఎన్నో కథలు ఉన్నాయి వాళ్ళ వెనకాల. అవన్నీ తెలుసుకొని వాళ్ళ బాధల్ని అర్థం చేసుకొని మీరు మాట్లాడాలి. ఎంతో కష్టపడి సాధించిన వాళ్ళందరినీ ఒక్క మాటతో అవమానపరచడం అనేటువంటిది ప్రతిపక్షం వాళ్ళకి తగిన పని కాదని మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి మా కష్టాన్ని మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాం. వారు 16,000 కుటుంబాలలో 16,000 మందికి అవకాశాన్ని కల్పిస్తూ 16,000 కుటుంబాలకు వాళ్ళకి భవిష్యత్తును చూపించారు. అటువంటి వ్యక్తిని అలా మాట్లాడడం కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. ఇప్పుడు అంతకుముందు మేము 2018లో కూడా మేము రాసి ఉన్నాము. అప్పుడు మెరిట్లో ఉన్నప్పటికీ తగినన్ని సీట్లు లేకపోవడం వల్ల సాధించలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి టెట్లో మేము మంచి మార్కులు సాధించాము, 121 మార్కులు సాధించాము.
అలాగే అంతకుముందు వార్డు వెల్ఫేర్గా కూడా చేశాను. వారు ఇచ్చినటువంటి పోస్టును కూడా కొట్టాము. అలాంటి ఎంతోమంది సామర్థ్యం ఉన్నటువంటి అభ్యర్థులు 2025 డిఎస్సిలో ఉద్యోగాలు సాధించారు. వారందరినీ ఇలా మాట్లాడడం సబబు కాదనేటువంటిది నా యొక్క విన్నపం. నా పేరు చెన్నకేశ్వర్ అండి, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం, జొన్నలగడ్డ అండి మాది. నేను 2025 మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం అనగలపాడు జడ్పీఎస్ స్కూల్లో పనిచేస్తున్నాను. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం మాకు ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పిన విధంగా మాకు రిక్రూట్ నోటిఫికేషన్ ఇచ్చి మాకు అనేక రకాల కోచింగ్ ఫెసిలిటీ కల్పించి మేము జాబులు సాధించడానికి ఈ కూటమి ప్రభుత్వం మాకు సహకరించిందండి. కానీ ప్రస్తుతం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాటి మీద నిరాధారణ ఆరోపణలు చేస్తూ ఇది మెగా డిఎస్సి కాదు డగా డిఎస్సి అని అంటూ మమ్మల్ని మనశ్శాంతి లేకుండా మేము చేసే పనుల విషయంలో కానీ ఇతర మా జాబుల విషయంలో కానీ మాకు మనశ్శాంతి లేకుండా మేము మా కుటుంబాలు ఆందోళన చెందాల్సి వస్తుందండి. గందరగోళ పరిస్థితులు నెలకొల్పుతుందండి ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి గందరగోళ పరిస్థితులు నెలకొల్పుతున్నారండి ఈ వైసీపీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. తర్వాత ప్రతిపక్ష హోదా రావాలనగానే ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలో సలహాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఎలాంటి ఎలిగేషన్స్ చేయడం కరెక్ట్ కాదండి. మేమంతా కష్టపడి సాధించుకున్న జాబ్ అండి ఇది. రేయంబగలు కష్టపడి సాధిస్తేనే వచ్చిందండి. అన్ని విషయాలు ప్రభుత్వం క్లారిటీకి చెబుతున్నా కానీ పదే విషయాల మీద వాళ్ళు మళ్ళీ చెప్పటం రిపీట్ చేయటం చేస్తూ ఉంటే మాకు చాలా బాధాకరంగా ఉందండి. ఇది కరెక్ట్ కాదండి. మా జాబులో మేము సాధించిన శ్రమని కష్టాన్ని వాళ్ళు అవహేళన చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నామండి. ఇది ఎక్కడైనా అలాంటి ఆరోపణలు మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తానండి. ఎందుకు చేయాలండి? నారా లోకేష్ గారు ఎందుకు చేయాలి? వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పిన ప్రకారం వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, వేగంగా రిక్రూట్మెంట్ పూర్తి చేసి అందరూ కూడా పారదర్శకంగా నిర్వహించి అందరూ కూడా జాబ్స్ ఇచ్చి అపాయింట్ చేసి విధుల్లో తీసుకున్నందుకు చేయాలి ఆయన. అలా అనుకుంటే వైసీపీ గవర్నమెంట్ కూడా గ్రూప్ 1లో అక్రమాలు అన్యాయాలు ఎన్నో జరిగని చెప్పి సిట్ని వేదికించింది. అలాంటి వాటి మీద కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ అడగాలి కదా, వాళ్ళు అడగాలి కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఉన్న సీఎంగా ఉన్న మా జగన్మోహన్ రెడ్డి కూడా తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయాలి కదా. వాళ్ళ ఆయామంలో జరిగిన అక్రమాలే కదా. మరి అతను అలా డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? వ్యతిరేకత ఎలా వస్తుందండి? వాళ్ళందరూ కూడా పారదర్శకంగా నిర్వహించారు, అన్నీ కూడా వెబ్సైట్లో పెట్టారు. రాని వాళ్ళకి ఎందుకు రాలేదు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళకి అన్ని నివృత్తి చేశారు. వాళ్ళకు కూడా అర్థమైపోయిన వాళ్ళు జాబ్ రాకపోవడానికి కారణం వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు మళ్ళీ తర్వాత నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు అలా ప్రిపేర్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళ రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ గందరగోళం పరచడం కరెక్ట్ కదండి. నేను నోబుల్ టీచర్స్ అసోసియేషన్ పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ని. 2025 మెగా డిఎస్సి ఉపాధ్యాయులు సంఘీభావం తెలియజేయడానికి మేము విజయవాడ రావడం జరిగింది. ఇదే కాదు, నారా చంద్రబాబు నాయుడు దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆయన ప్రప్రథమంగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఏ ఉద్యోగంలో కూడా పూర్తి పారదర్శకంగా, పూర్తి సానుకూలంగా చదువుకున్న వారికి ఏళ్ల తరబడి కష్టపడి కోచింగులు తీసుకొని పేద విద్యార్థులకి బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వకుండా ఉద్యోగాలు కల్పించినటువంటి నారా లోకేష్ గారిని, ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది చాలా దారుణం. ఎంతో నిరుపేద కుటుంబాలు, ఆటో డ్రైవర్లు, ఫిషింగ్ చేపలు పట్టుకునే వారి పిల్లలు, రైతుల పిల్లలు, రైతు కూలీల పిల్లలు కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సంపాదించారు. వాళ్ళు ఒక రోజులో 2 రోజుల్లో సాధించిన ఉద్యోగాలు కాదు ఇవి. దాదాపు 5-6 సంవత్సరాల కఠోర శ్రమతో సాధించిన ఉద్యోగాలు. కాబట్టి వారికి సంఘీభావం తెలియజేయడానికి మేము పల్నాడు జిల్లా నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ డిఎస్సిలో కాదు, ఏ డిఎస్సిలో కూడా ఎటువంటి అవకతవకలు లేవు, జరగవు. అసలు ఆ మాటే ప్రశ్నే ఉత్పన్నమే కాదు. కావాలని నిరాధారమైన ఆరోపణలు చేయటమే కానీ అటువంటి ఆలోచన కూడా ఎవరికి లేదు, అటువంటి జరగలేదు. జనరల్గా వాళ్ళకి ఏదైనా రాజకీయ అంశాలు ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఈ కారణంగా నారా లోకేష్ని రాజీనామా చేయాలంటే మాత్రం చాలా దుర్మార్గం. నిరుపేదలకి, చదువుకున్న వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ పాటిస్తూ హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ తేడా తెలియకుండా రాజీనామా చేయాలంటాం చాలా దారుణం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా స్వీకరించిన తర్వాత విద్యా వ్యవస్థని చాలా బాగు చేశారు. అనేక స్కూల్లో రోల్ పెరిగింది. దాదాపు ఈ సంవత్సరం రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు అదనంగా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చేరారు. నారా లోకేష్ గారి పనితీరు అత్యద్భుతంగా ఉంది. ప్రతిపక్షాలు వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా కానీ అది నిరాధారమైన మాటలు, అవి ఎవరు కూడా పట్టించుకోరు.